నైటే ఈ సినిమా ప్రీమియర్స్ చూసే భయ్య. బట్ కాకపోతే డైలీ ఎప్పటికప్పుడు నైటే అప్లోడ్ చేస్తూ ఉండే వీడియో. కాకపోతే వ్యూస్ పట్టలేదు. ఏంట్రా వ్యూస్ పట్టలేదని చెప్పి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి మార్నింగే వీడియో చేసి మార్నింగ్ అప్లోడ్ చేస్తున్నాను. తప్పుగా అనుకోకుండా ఇది ఈ సినిమాతో పాటు నైట్ కెనడా అనే ఒక సిరీస్ కూడా చూశాను. అది కూడా నెక్స్ట్ వీడియో అప్లోడ్ అయిపోతే మన వీడియోస్లో ఉంటుంది, చూసేయండి. ఇంకా మనం ఈ రివ్యూలోకి వచ్చేస్తే సప్తగిరి గారి పెళ్లి కానీ ప్రసాద్. ఈ మూవీ నేనైతే ట్రైలర్ నాకు అంత ఇంప్రెస్ చేయలేదు, సాంగ్స్ కూడా పెద్దగా అనిపించలేదు. బట్ సప్తగిరి గారు ఉన్నారంటే ఒక సినిమాలో అంతో ఎంతో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆ ఎంటర్టైన్మెంట్ కోసమే ఆ ఎక్స్పెక్టేషన్తోనే సినిమాకి వెళ్ళాను. సినిమా చూసిన తర్వాత నాకైతే ఎందుకు ఈ సినిమా ఎందుకు ఇలా తీశారు అసలు అర్థం కాలేదు. మరి ఎప్పుడో పాతకాలం సినిమాలు తీస్తారు చూసారా, అలా ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు ఈ సినిమా చూసిన తర్వాత. మరి ఈ టైంలో కూడా ఇలాంటి సినిమాలు తీస్తున్నారా అని నాకు ఈ సినిమా చూసిన తర్వాత మైండ్ పోయిందనమాట. అయ్యో బాబాయ్, కామెడీ కూడా మరి ఈ లెవెల్లోనే మరి అనిపించింది నాకు. అసలు ఇంకా మనం స్పాయిలర్స్ లేకుండా బేసిక్ కాన్సెప్ట్ అయితే చెప్తాను. ఈలోపు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఫారెన్లో మనోడు ఒక మేనేజర్గా వర్క్ చేస్తారు. అది మీరు స్పాయిలర్స్ చేయట్లేదు. మేనేజర్గా వర్క్ చేసుకుంటూ 34, 35, 36 ఏజ్ వస్తూ ఉంటుంది. వాళ్ళ డాడీ మాత్రం అతనికి మ్యారేజ్ చేయడు. ఎందుకు మ్యారేజ్ చేయడు ఇది పక్కన పెడితే, హీరోయిన్కి ఫారెన్ వెళ్ళి సెటిల్ అవ్వాలని చెప్పి డ్రీమ్ అనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరు లైఫ్ ఎలా టర్న్ అవుతుంది, వీళ్ళిద్దరు ఎలా కలుస్తారు, చివరికి వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటారా లేదా అనేది ఇంకా సినిమా. ఇంకా మనం పాజిటివ్స్ నెగిటివ్స్ అంటే వేరే పెద్దగా ఏం లేదు, అన్నీ ఒకటే చెప్పేస్తా. ఈ సినిమా అంతా కూడా స్క్రీన్ ప్లే చాలా డల్గా, చాలా స్లోగా, ఒక అవుట్డేటెడ్గా ఉన్న ఫీలింగ్ అయితే పక్కా ఉంటుంది. సాంగ్స్ కానీ బీజిఎం కానీ ఎక్కడా కూడా సెట్ అయిన ఫీలింగ్ రాదు. ఒక్క సాంగ్ కూడా అమ్మయ్య బాగుందిరా అన్న ఫీలింగ్ అయితే ఎక్కడా అనిపించలేదు ఫ్రెండ్స్. ఇంకా కామెడీ టైమింగ్ కొన్ని ప్లేసెస్లో కొంచెం పర్లేదు అనిపించింది. సప్తగిరి గారి కామెడీ ఆయనది కొంచెం పర్లేదు అనిపించింది కామెడీ అయితే. ఇంకా మురళీధర్ గారు వాళ్ళ ఫాదర్ కొంచెం పర్లేదు, బాగానే యాక్ట్ చేశాడు. ఓవరాల్గా ఒక బిలో యావరేజ్ మూవీ ఫ్రెండ్స్, అంతే. సినిమా గురించి చెప్పడానికి అయితే ఏం లేదు. ఓన్లీ లైట్ ఒక 2 hours చూసిన తర్వాత అయ్యో బాబోయ్ అనిపించింది నాకైతే. ఓవరాల్గా ఒక బిలో యావరేజ్ మూవీ నన్ను అడిగితే. ఇంకా ఆల్రెడీ మీరు ఈ సినిమా ఎవరైనా చూసింటే మీకు ఎలా అనిపించింది చెప్పండి. ఈ సినిమాకి అయితే నా పర్సనల్ రేటింగ్ ఇక్కడ ఇస్తాను. ఆల్రెడీ మీరు ఎవరైనా చూసింటే మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి రివ్యూస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ రాజారావు రివ్యూస్. థ్యాంక్ యూ.